వచ్చిన వరదలకు కోదాడ పట్టణంలోని ఖమ్మం రోడ్ల గల షిరిడి సాయి కాలనీ పూర్తిగా మునిగిపోవడంతో జిల్లా కలెక్టర్, రెస్క్యూ టీం, మున్సిపాలిటీ సిబ్బంది మొత్తం షిరిడి సాయి నగర్ లో పర్యవేక్షించారు. మళ్లీ ముందస్తుగానే కోదాడ పెద్ద చెరువులోని గుర్రపు డెక్క తమ్మర్ల వాగు బ్రిడ్జి దగ్గర ఆగడంతో జేసీబీ సహాయంతో గుర్రపు డెక్కను అక్కడ నుండి తొలగించి షిరిడి సాయి కాలనీ వాగులో పడేయడంతో వారిలా మొన్న పడ్డ కొద్ది వర్షానికి షిరిడి సాయి కాలనీలోకి వర్షపు నీరు రావడంతో అక్కడ స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు కోదాడలో షిరిడి సాయి కాలనీ ఉందా లేదా అనుమానాలు తలెత్తుతున్నాయని ఇక్కడి మాజీ కౌన్సిలర్ డ్రైనేజీ వ్యవస్థను అస్తవ్యవస్థం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మెయిన్ రోడ్ నుంచి ఇటు వరకు కాలు మెయిన్ రోడ్ మీద ఉన్నది గుర్రపు డెక్క మొత్తం తీసి ఎక్కడ తీసుకుపోయి డంపింగ్ యార్డ్ పోయాలి. అక్కడ కాకుండా అవతల నుంచి తీసి యువతలు వేస్తే మా కాలనీలకు వచ్చి మా కాలనీలు పడి దీన్ని డంపింగ్ యార్డ్ చేశారు. షిరిడి సాయి కాలనీలో డంపింగ్ యార్డ్ చేశారు. అక్కడ ఏటో ఇది వచ్చి ఆగడం డంపింగ్ యార్డ్ చెట్టు పెద్ద విశాల మూల ఇది. కోదాడికి మంచి పేరున్న ఏరియా ఇది. అట్లాంటిది ఇక్కడికి రిస్క్ టీము, కలెక్టర్లు ఎంతమంది పెద్ద పెద్ద అధికారులు వచ్చిపోయారు. కనీసం స్కూల్ పిల్లలు ఇంత పెద్ద స్కూల్ ఉంది, గురుకుల మైనార్టీ స్కూల్ ఉంది. కనీసం ఎట్లా ఏ రోజు కూడా వచ్చి పట్టించుకునే బ్లీచింగ్ పౌడర్ చల్లి అసలు ఏ రోజు పట్టించుకునే దాఖలాలు లేవు. నా వరద వచ్చినాక కనీసం బ్లీచింగ్ చల్లడం కూడా లేదన్న ఇక్కడ. ఇప్పుడు ఏ నుంచి పోసింది పోయినాయి కూడా ఒక్కళ్ళకి కూడా నష్టపరగాలి పైన ఉన్న వాళ్ళకి వచ్చాయి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో లాస్ట్ లేదు 3 days పట్టింది. ఒక్కడ ఒక పాల ప్యాకెట్ ఇచ్చిన లేడు. చిన్నపిల్లలు ఏడుస్తున్నాడు కూడా మొరబెట్టుకున్నా కూడా ఒక్కడు రాలే. ఇవాళ మన చిన్న వానకే మన నీళ్ళు పైకి వచ్చినాయి. మళ్ళీ అది ఇప్పుడు డంప్ అంతా యాడ్ తీసేసి మళ్ళీ అల్లేసారు. అల్లేసే వరకు ఏముంది, ఇప్పుడు రేపు పెద్ద వర్షం వచ్చింది అనుకోండి, రేపు మళ్ళీ పోయిన సంవత్సరం ఆగస్టు నెలలో వచ్చిన పరిస్థితి మాకు వస్తుందని ఇప్పుడు మాకు నిద్ర పట్టట్లేదు. ముందే అసలు ఆడవాళ్ళు అసలు మరీ భయపడుతున్నారు. అసలు ఒక్కడు కూడా వచ్చి ఇటు పట్టించుకునేది లేదు. ఎందుకని చెప్పి రాత్రి అందరం ధైర్యం చేసి కాలనీ కోసం మాత్రం వచ్చిన మీటింగ్ పెట్టుకుని ఒక కమిటీ ఫామ్ చేసుకున్నాం. ఆ కమిటీ ద్వారా మీకు తెలియపడదామని చెప్పేసి మేము చేస్తున్నాం. మా కాలనీకి అసలు ఎటువంటి సదుపాయాలు కల్పించారండి. లేదు అసలు రాకపోయినా పట్టించుకోవట్లేదు. మా కాలనీ వాసులు మేము ఎవరైనా ఇంటి పన్ను కట్టట్లేదా? అన్ని ముందు వీధి లైట్లు రావు, చెత్త బండి రాదు. ఎన్నిసార్లు కమిషన్ అధికారులు ఉండండి, ఎన్నిసార్లు కూడా 18వ వార్డు అంటాడు. ఇది నాది 18వ వార్డు అంటాడు. 18వ వార్డు అంటే మొత్తం ఆయన గణేష్ నాగర్ చూసుకుంటాడు. ఇక్కడ రాడు. ఏంటంటే ఇక్కడ మీకు ఓట్లు లేవు కానీ మాట్లాడతాడు. మరి దీన్ని ఎవరు పట్టించుకోవాలి? ఇక్కడికి మా కాలనీకు అసలు ఇక్కడ ఎమ్మెల్యే ఒక మినిస్టర్ వస్తేనే మొత్తం క్లీన్ చేయడం, శుభ్రపరచడం. మినిస్టర్లు వచ్చినప్పుడైనా శుభ్రపరచడం, అప్పుడైనా దాని తర్వాత మా కాలనీ కనపడట్లేదా? అసలు వార్డు ఆఫీసర్ వచ్చి కనీసం మా ఏరియా చూడటానికి కూడా రావట్లేదు. వార్డు వర్కర్ రావట్లేదు. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరు సహకరించాలని మా కోరిక. ఏదైనా మీరు కొద్దిగా కోఆపరేట్ చేస్తే చేయండి. లేదంటే మాత్రం మేము ఆడవాళ్ళం అందరం కూడా కలిసి మరి ఎవరు చేయాలన్నా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అవసరం అయితే మరి కలెక్టర్ దగ్గర పోవటం అది మీ ద్వారా ఒకసారి మీకు ఇన్ఫార్మ్ చేద్దామని కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి పనులు కట్టడం మానేయటం అంతే. ఇంటి పనులు కానీ ఏం చేస్తాం, అన్ని మానేస్తే అయిపోద్ది. కరెంట్ బిల్లుతో సహా కరెంట్ రావట్లేదు, కరెంట్ బిల్లు బంద్ అవుతాయి. ఇంట్లో పరిశుద్ధం లేదు కాబట్టి ఇంటి పనులు బంద్ అవుతాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఇప్పుడు అది ఎవడన్నా బయట వేసుకుంటాడో లేకపోతే ఎత్తిపోసుకుంటాడు అండి. కాలువలు వేస్తే అది ఎడిపోవాలి, మళ్ళీ కాలువల నీళ్ళు ఎడిపోవాలి. ఆ కాంట్రాక్టర్ అక్కడ దాకానే కాంట్రాక్ట్ తీసుకున్నాడు. మరి యువతలు ఎవరు తీసుకోవాలి కాంట్రాక్ట్? యువతలు ఎవరు బాగా చేయాలి? అది కనీసం మినిమం రెస్పాన్స్ లేకపోతే ఎట్లా ఉండాలండి? మేము అవతల కాలువ నుంచి తీసి, అవతల బ్రిడ్జి నుంచి తీసి శ్రీరంగపురం వాటర్, అటు పైన టౌన్ మొత్తం వాటర్ కూడా ఇక్కడి నుంచే పోవాలి. మొన్న పోయినసారి కూడా మొత్తం కూడా ఇటు నుంచే పోయినాయి. వరద అంతా ఇక్కడే పడది. ఇక్కడనే రిస్క్ టీం వచ్చింది.
కానీ ఇక్కడ వరకు న్యాయం జరగలేదు కూడా. అందరి అలా పైన అందరికి పైన వచ్చే షోయింగ్ అందరికీ వాళ్ళకి వచ్చి కాలిపోయినాయి. చాలా అన్ని రకాల నష్టాలు జరిగింది ఇక్కడే ఫస్ట్. వస్తువు లేదండి, ఫ్రిడ్జ్ పోయింది, కూలర్ పోయింది, అది గ్రైండర్ పోయింది, అన్ని రాసుకొని పోయారు మొత్తం. కనీసం ఏం లేదు. కనీసం పక్కింటి వాళ్ళకి గేదె కొట్టకపోయినా కూడా అర్థమైన విషయం ఏంటంటే కొట్టపోయినాయి. ఇదేనండి ఒక నాకు అర్థమైన విషయం ఏంటంటే సాక్షాత్ ఆర్డర్ విట్నెస్ అసలు ఆఫీసర్లు వచ్చి విట్నెస్ జట్టి మీద వస్తే దీనికి రిస్క్ సాక్షి